తిలధేను దాన విధి. సనత్ కుమారుడు ఇట్లు వచించెను. మునులారా, ఇప్పుడు నేను మీకు తిలధేను దాన విధానం వివరిస్తాను, ఆలకింపుడు. ఇంతకు ముందు చెప్పిన విధంగా మండపం నిర్మింపజేసి దానికి పశ్చిమ భాగాన శివుని పూజ చెయ్యాలి. ఆ మండపానికి ముందు మధ్య భాగాన అష్టదళ కమల పుష్పచిత్రం వేసి దానిపై వస్త్రాలు కప్పి పద్మం స్థాపించాలి. తిల పుష్పం చేసి స్వర్ణకమలాన్ని స్థాపించాలి. ఆ స్వర్ణకమలాన్ని 30 నిష్కంలో లేక దాని యందు సగముల చేత తయారు చేయించి, కనీసం 5 నిష్కంలో లేక దాని యందు సగం విలువతో తయారు చేయించి విధిపూర్వక విధానంలో గంధ పుష్పాదుల చేత అర్చించాలి. పద్మము యొక్క ఉత్తర భాగాన్ని 11 మంది బ్రాహ్మణులను ఆశీనులను చేయవలెను. పిమ్మట క్రమంగా గంధ పుష్పాదులతో విధిపూర్వకంగా పూజించి అంగవస్త్రం, తలపాగా, కుండలాల చేత బ్రాహ్మణుల్ని సుశోభితులను చెయ్యాలి. బ్రాహ్మణులందరికీ సువర్ణంతో చేయబడ్డ ఉంగరాలు సమర్పించి వారి ఎదురుగా 1 లేక 10 వరకు వస్త్రాలు పరిచి ఆ వస్త్రాలపై వేరువేరుగా తిలలు చల్లాలి. వేరువేరుగా వస్త్రములపై తిలలు చల్లిన తర్వాత వస్త్రాన్నుంచిన 100 ఫలముల బరువు గల కాంస్యపాత్ర నుంచి 11 భాగములుగా విభజించి బ్రాహ్మణులకు చెరుకు గడతో పాటు సమర్పించాలి. భక్తుడు 2 సువర్ణ నాణాలతో కూడిన గోవు శృంగాలు తయారు చేయించాలి. 2 సువర్ణ నాణాలతో సమాన విలువ కలిగిన వెండి గిట్టలు తయారు చేయించాలి. ఈ విధంగా వేరువేరుగా తయారు చేయించి అన్నింటినీ తిలల యందు ఉంచాలి. ఏకాదశ రుద్రమంత్రం పఠిస్తూ ఆ వస్తువులు రుద్రునికి సమర్పించాలి. తూర్పు వైపున 12 సంఖ్య గల బ్రాహ్మణులను ఆసీనులను చేసి వారిని అర్చించాలి. ఇంతకు పూర్వం వివరించిన విధిని అనుసరించి భక్తుడు సర్వ సంస్కారాలు మరలా ఉనర్చాలి. 12 ఆదిత్య మంత్రాలు పఠిస్తూ సామాగ్రిని 12 మంది బ్రాహ్మణులకు సమర్పించాలి. పూర్వం వలె దక్షిణ భాగమందు 16 సంఖ్య గల బ్రాహ్మణుల్ని కూర్చున్న చేసి విఘ్నేశ్వర మంత్రముల చేత ఆ విగ్రహాన్ని వారికి సమర్పించాలి. ఈ పనులన్నీ యథాక్రమంగా యజమాని చేత చేయించాలి. ఇట్లా రుద్రులు లేక ఆదిత్యుల దానం పూర్తెగును. తన యథాశక్తిని అనుసరించి విగ్రహం మొదలైన వారిని దక్షిణతో కలిపి దానం చెయ్యాలి. అనంతరం రాజా పాద్యము మొదలగు కృత్యమును పూర్తి చేయాలి. 5 నిష్కముల బంగారు మూల్యముల గల ఒక ఆభూషణం తయారు చేయించి దక్షిణ రూపంలో రాజు చేత సమర్పించాలి.